నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధం అబద్ధంగానే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బలం పుంజుకుంది. ఆ బలం పుంజుకోవడమే కేజ్రీవాల్ ఓటమిలో కారణమైంది. కేజ్రీవాల్ 10% ఓట్లు కోల్పోతే భారతీయ జనతా పార్టీ పెంచుకుంది ఎంతని చెప్పేసి గతంతో పోల్చుకుంటే కనుక వాళ్ళకి గత ఎన్నికల్లో 38, ఇప్పుడు 45, అంటే 7%. కానీ మిగతా 3% ఎవరు కొట్టుకుపోయారు? కాంగ్రెస్ పట్టుకుంది. అది ఇక్కడ లెక్క. అంటే పూర్తిగా అది కేజ్రీవాల్ వ్యతిరేకత తప్పించి పూర్తి బీజేపీ అనుకూలత కాదు. కేజ్రీవాల్ వ్యతిరేకత 10% ఉంది. ఈ 10%లో కూడా అందరూ బీజేపీని నమ్మలా. 7% మంది బీజేపీ నమ్మారు, 3% మంది కాంగ్రెస్ని అదనంగా నమ్మారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చోటన 2013లో తను పదవి దిగిపోయే నాటికి 24.55% ఓట్లు ఉన్నటువంటి పార్టీ కాస్త తర్వాత 15లో కూడా 9.65 నుంచి మొన్నటిసారి 2020కి వచ్చేటప్పటికి 4.3కి పడిపోయింది. ఇప్పుడు 6.34% ఓట్లకి పెరిగింది. అంటే ఓ 2% ఓట్లు పెంచుకుంది. ఈ పెంచుకున్నటువంటి ఓట్లు 14 సీట్లని ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం చేసినాయి. ఈ 14 సీట్లే భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైనవి.